ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఐటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో పలు ఐటీ కంపెనీలు ఏఐపై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేసే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ కూడా 14,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లుగా కంపెనీ సీఈఓ కన్ఫర్మ్ కూడా చేశారు. ఇక వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ వచ్చి ఇటు ఐటీ ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. ఇక కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీకి మారిపోవాలనుకుంటున్నాయి. దీనికోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అదే సమయంలో కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో సీనియర్లను ఇంటికి పంపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటాలు బోని కూడా చేసేశాయి. ఇక తాజాగా అమెజాన్ సీఈఓ ఆండ్రూ జెస్సీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఏఐకి మారిపోతున్నాం, సుమారు 14,000 మంది ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలపడమే కాకుండా కంపెనీ వెబ్సైట్లో కూడా పెట్టారు. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అమెజాన్ సుమారు 30,000 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే కంపెనీ సీఈఓ ఆండ్రీ జెస్సీ కొన్ని నెలల క్రితం కంపెనీలో లేఆఫ్లు ఉంటాయని చెప్పినా కొన్ని రోజులకే సోమవారం నాడే అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున అమెజాన్ లేఆఫ్ వార్తలొచ్చాయి. కాగా మీడియాలో 30,000 మందిని తీసేస్తున్నట్టు వార్తలొస్తే సీఈఓ మాత్రం 14,000 మందిని తొలగిస్తున్నట్టు చెప్పారు. ఏఐకి మారిపోవడంతో పాటు ఉద్యోగంలో నైపుణ్యం ప్రదర్శించని వారిని లక్ష్యంగా చేసుకుని తొలగించడం జరుగుతుందని ఆండ్రీ జెస్సీ వివరించారు. సోమవారం మీడియాలో ఇలా వార్తలొచ్చాయో లేదో మంగళవారం ఉద్యోగులకు ఈమెయిల్ పంపించింది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి కూడా ఉద్యోగుల సంఖ్యను 14,000 మందిని తగ్గించుకున్నట్లు వివరించారు. అయితే ప్రతి ఉద్యోగికి ఏదో ఒక విధంగా సాయం అందించాలని చూస్తున్నామని చెప్పారు. 90 రోజుల పాటు గడువు ఇచ్చి ఉద్యోగాలు చూసుకోమని చెబుతామని, లేదా అమెజాన్లోని ఇతర డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటే వారిని తీసుకుంటామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఇక కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్లో కోత విధించడానికి ప్రధాన కారణం కరోనా సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసేసుకున్నామని, ప్రస్తుతం అంతమంది ఉద్యోగులు అవసరం లేదని కంపెనీ చెందిన ఉన్నతాధికారులు చెప్పినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక వార్తను ప్రచురించింది. కరోనా సమయంలో 2020లో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. దీంతో అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. ఒకానొక సమయంలో రోజుకు 1,400 మందిని రిక్రూట్ చేసుకుంది. 2020 జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,27,300 మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్లో ఉద్యోగుల సంఖ్య 12 లక్షలకు చేరింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఉద్యోగుల సంఖ్య దాదాపు 50% కంటే ఎక్కువ పెరిగింది. అయితే ప్రస్తుతం అమెజాన్ వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతోంది. అలాంటప్పుడు ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం శరవేగంగా మారుతోంది, దాంతోపాటు మనము మారాల్సిందే కదా అని గాలెట్టి ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత శరవేగంగా మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు ప్రస్తుతం ఏఐలో కనిపిస్తోందని వైస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. ఇక ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. కస్టమర్లకు శరవేగంగా సేవలు అందించడానికి ఏఐ తప్పనిసరి అని ఆమె అన్నారు. ఇక అమెజాన్లో కార్పొరేట్ డిపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు. ఇక కార్పొరేట్ ఉద్యోగులతో పాటు అమెజాన్లోని టెక్నీషియన్స్, లేబరర్స్, క్రాఫ్ట్ వర్కర్స్, సర్వీస్ వర్కర్స్ పై ప్రభావం పడనుంది. అయితే ఇప్పటి వరకు వారి జోలికి పోలేదు. అయితే అమెజాన్లో ప్రస్తుతం 15.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగుల్లో 14,000 లేదా 30,000 ఉద్యోగాలను తీసివేసినా పెద్ద ప్రభావం చూపదని చెబుతున్నారు. అమెజాన్లో 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులున్నారు. వారిలో 14,000 మందిపై కోత విధిస్తే సుమారు 4% కోత విధించినట్లు లెక్క. అయితే కంపెనీలో అత్యధికంగా 2022లో 27,000 మందిపై కోత విధించింది. అటు తర్వాత ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇక
ఇక అమెజాన్ సీఈఓ గతంలోనే కంపెనీలో బ్యూరోక్రసీపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించారు. దీంతో మేనేజర్లను తగ్గించుకోవాలనుకుంది. మేనేజర్ల స్థానంలో మరికొంతమంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్లో కంపెనీ సీఈఓ ఉద్యోగులకు ఒక మెయిల్ పంపుతూ రాబోయే రోజుల్లో ఏఐ అందుబాటులోకి వస్తే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలనుకుంటున్నట్టు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోతుందని, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల స్థానంలో కొద్దిమంది ఉద్యోగులతో పనులు చేయించుకుంటామని తెలిపారు. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాబోయే సంవత్సరాల్లో కార్పొరేట్ వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటామని, ఏఐ ద్వారా మరింత మెరుగైన పనిని రాబట్టుకుంటామని సీఈఓ ఉద్యోగులకు పంపించిన మెయిల్లో వివరించారు. ఇక అమెజాన్ కూడా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. దీర్ఘకాలం ఏఐపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఖర్చును ఆదా చేసుకోవడానికి ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది అమెజాన్. అయితే ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంశంపై మైక్రోసాఫ్ట్ ఒక రీసెర్చ్ పేపర్ విడుదల చేసింది. 40 రకాల ఉద్యోగాలపై ప్రభావం చూపితే మరో 40 రకాల ఉద్యోగాలు సేఫ్ అని రీసెర్చ్ పేపర్లో వెల్లడించింది. ఎక్కువగా ప్రభావం చూపించే ఉద్యోగాల విషయానికొస్తే ఇంటర్ప్రెటర్స్, ట్రాన్స్లేటర్స్, ప్యాసింజర్ అటెండెంట్స్, సేల్స్ రిప్రజెంటేటివ్లు, రైటర్స్, ఆథర్స్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, టెలిఫోన్ ఆపరేటర్స్, టికెట్ ఏజెంట్స్, టెలిమార్కెటర్స్, కాన్సియర్స్ అంటే ద్వారపాలకుడు, సైంటిస్టులు, న్యూస్ అనలిస్టులు, జర్నలిస్టులు, మ్యాథమెటిషియన్స్, టెక్నికల్ రైటర్స్, ప్రూఫ్ రీడర్స్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టుల ఉద్యోగాలు మాత్రం ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన రీసెర్చ్ పేపర్లో వివరించింది. ఇక ఏఐ అందుబాటులోకి వచ్చినా సురక్షితంగా ఉండే కొలువుల విషయానికొస్తే ఫ్లెబోటోమిస్టులు, నర్సింగ్ అసిస్టెంట్లు, పెయింటర్లు, ఎంబాల్మర్లు, ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లు, టైర్ రిపేరర్లు, చేంజర్లు, హైవే మెయింటెనెన్స్ కార్మికులు, ఆప్థాల్మిక్ మెడికల్ టెక్నీషియన్లు, మసాజ్ థెరపిస్టులు, సర్జికల్ అసిస్టెంట్లు, డ్రెడ్స్ ఆపరేటర్ల ఉద్యోగాలు మాత్రం ఏఐ వచ్చినా సేఫ్ అని మైక్రోసాఫ్ట్ పరిశోధనా పత్రంలో వివరించింది. మొత్తానికి ఏఐ రాకతో వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు రిస్కులో పడే అవకాశాలున్నాయని ఐటీ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. మరి పూర్తి స్థాయిలో ఏఐ అమల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.